వచ్చారు నమస్తే వచ్చారు అండి. రజనీ గారు. ఏమంటారు తులసిరెడ్డి గారు ఏమంటారంటే హైకోర్టులో ఇష్యూ పెండింగ్ ఉంది. దాన్ని ఎందుకు ఇప్పుడు అంటే ఈ విషయం చర్చించాల్సిందనగానే చర్చించి ఇచ్చారు. హైకోర్టు లాంటి ఒక అత్యున్నత న్యాయస్థానమే దీని మీద ఎలాంటి తదుపరి చర్యలకు వద్దు అని చెప్పిన తర్వాత ఈ చర్చించదగ్గ విషయం ఏంటి అంటారు. సార్ నేనేమంటానంటే ఊసరవెల్లి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో అవసరమా? ఇటు 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 ఇటువంటి రాజకీయాలతో సామాన్య ప్రజల్ని ఏమంతా ఇది చేస్తారు, గొప్ప వాళ్ళని చేస్తారు, బలి చేయడం తప్ప. ఇప్పుడు లూర్దు మేరీ ఆ రోజు స్వచ్ఛందంగా ఆవిడ మాట్లాడిన రోజున ఏం మాట్లాడింది, నేను జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత బట్టి ఏం మాట్లాడుతుంది. ఆ రోజు లోకేష్ ప్రస్తావన ఎందుకు లేదు, ఈరోజు లోకేష్ ప్రస్తావన ఎందుకు వస్తూ ఉంది? సరే, ఆ రోజు రాజకీయ అటెన్షన్ లేనప్పుడు ఈరోజు రాజకీయ అటెన్షన్ ఎందుకు వచ్చింది? నిన్నటి నుంచి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడితే మానవత్వం లేకుండా అలా చేశాడు అనేది మాత్రమే చర్చ నడిచింది. జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేశాడని ఎవడు అనలేదు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పెట్టి కారు తోలి గుద్ది దళితుని చంపాడని ఎవడు అనలేదు. ఒక దళిత ప్రాణానికి వాల్యూ లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేది దళిత వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకత అయితే, సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి మానవత్వం లేకుండా అలా ఈడ్చి పక్కన పడేసిపోయారేంటి అనే దాని మీదే అటెన్షన్ ఉంది కొద్దిగా. కానీ నిన్నటి నుంచి రాజకీయ అటెన్షన్, రాజకీయ రంగు పులుముకుంది. సో ఏం చెప్తారు దీని మీద? సార్, ముఖ్యంగా ఏదైతే తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా తెగేదాకా లాగితే తెగిద్ది అంతే, అది ఒకటి నానుడేనండి. సో ఎన్ని రోజుల నుంచి మనం సింగయ్య తరపున మనం మాట్లాడి సింగయ్యకి జరిగిన అన్యాయం అని మనం ఖండిస్తూ సింగయ్య శవాన్ని అలా పక్కన పొదల్లో పడేయడం ఎంతవరకు మానవత్వం, ఎంతవరకు కరెక్ట్ అని మనం అడుగుతున్నది. ఎందుకంటే కళ్ళ ముందు ఎవిడెంటరీ వీడియో చూసేటప్పటికి చలించాల్సిన ప్రతి వ్యక్తులు చలిస్తున్నారే, మరి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు చలించట్లేదని మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చలించకపోయినా పర్లేదు, మనమేం రాజకీయాల్లో లేవేమో, మానవతా దృక్పథంగా మనం ఒక చేయకపోయినా సొసైటీ మనల్ని అడగదు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి వ్యక్తి ఈ రోజు అతని టైర్ కింద పడినప్పుడు అతని స్పందన లేదేంటి, అతని రియాక్షన్ లేదేంటి, అతను ఏం మాట్లాడలేదేంటి అని చర్చించుకోవడంలో తప్పు లేదు. దాంట్లో మనం కంపల్సరీ. ఇంకొకటి ఏంటంటే కోర్టులో కేసు జరుగుతుంది కదా, మాట్లాడకూడదంటే మన వివేకానంద రెడ్డి గారి కేసు పూసగుచ్చినట్టుగా రాష్ట్ర ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేది నేనే. కోడికత్తి కేసు గురించి, గులకరాయి గురి చూసి కొట్టడం గురించి ప్రతి కేసు ఎక్స్ప్లెయిన్ చేసేది నేనే. సో అది మన నైతిక బాధ్యత. ఏది నిజం, ఏది అబద్ధం అంటూ కేసుకి సంబంధించిన పూర్వాపరాలు రాష్ట్ర ప్రజలకి తెలియజేసేలాగా చేయడం అంటే, ప్రజా కోర్టులో తీర్పు రావడం నాకు చాలా ఇంపార్టెంట్. ప్రజా కోర్టులో తీర్పు రావాలి. ఎందుకంటే మా న్యాయస్థానంలో రావాలంటే జగన్ గారి కేసుకి 10 ఏళ్ళు పడినట్టు, 3350 వాయిదాలకు ఆయన అటెండ్ కానట్టు, 10 సంవత్సరాల 8 నెలల నుంచి ఆయన కేసు జరుగుతూనే ఉంటది. అదొక అదొక మొగల్ రేకుల సీరియల్ లాగానో, ఒక కార్తీక దీపం సీరియల్ లాగానో డైలీ సీరియల్ కంటిన్యూ అవుతుంది. సో మనం ఇక్కడ రాష్ట్ర ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంది. మేధావులు మౌనంగా ఉంటే రాష్ట్రం చాలా నష్టపోతుంది అన్నట్టుగా దాని గురించి మనం ప్రజలకి తెలియచెప్పడంలో ఎటువంటి తప్పు లేదు సార్. ఇప్పుడు అసలు మీరు ఒక్కటి భావించండి, లీగల్ నాలెడ్జ్ మీకు లేకపోయినా సరే ఒకటి భావించండి, అతను A2గా ఉన్న వ్యక్తి ఆ కేసులో, ఆవిడ పెట్టినటువంటి కేసులోనే నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించిన విధి విధానం వల్ల నా భర్త ప్రాణాలు కోల్పోయినాము. దాంట్లో డ్రైవర్ A1 అయితే, A2గా గౌరవ జగన్ రెడ్డి గారు, A3గా విడుదల రజనీ గారు, పేర్ని నాని గారు, ఇంకొకళ్ళు ఏవో పేర్లు ప్రస్తావించినారు. సో A2 అనే వ్యక్తి కంప్లైంట్ ని ఎలా కలుస్తారు? అది ఎంత పెద్ద తప్పు. మామూలుగా మేము ఎప్పుడన్నా కోర్టు కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు ఆ బెయిల్ టర్మ్ అండ్ కండిషన్స్ ఏం పెడతామంటే, ఇదిగో నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చినారో వారిని మీరు కలవకూడదు, వారిని మీరు ప్రభావితం చేయకూడదు, వారిని మీరు భయభ్రాంతులకు గురి చేయకూడదు అని అడుగుతాం. ఆ రూల్స్ అండ్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద వాళ్ళకి బెయిల్ శాంక్షన్ అవుతుంది. బెయిల్ శాంక్షన్ అయ్యాక గనక కంప్లైనెంట్ ని కలిసినట్టుగా, బెదిరించినట్టుగా, ప్రలోభ పెట్టినట్టుగా, భయపెట్టినట్టుగా తెలిస్తే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేస్తాం. ఇది రూల్ మాకు. ఆ రూల్లో కంప్లైనెంట్ ని ఇంటికెళ్ళి ఈయన ప్రభావితం చేయకుండా కంప్లైనెంట్ నే తన అడ్డాకి పిలిపించుకొని ఎప్పుడైతే తను స్పందించడం బిగిన్ చేసిందో ఆవిడ ప్రతిస్పందన ఇంత దారుణంగా వచ్చింది. నిన్న మొన్నటి దాకా ఆ ఏటుకూరు బైపాస్ లో జరిగిన ఘటన, వారిది వెంగళాయపాలానికి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు అడిగి అడగకుండా, అసలు ఏ మాత్రం స్పందన లేకుండా వారే స్వయంగా ఒక 50 మంది వచ్చి ఆమెని కలిసి, అమ్మ మీరేమి బాధపడకండి, మీకు అంతా మేము అండగా నిలబడతామని ఒక తెలుగుదేశం కార్యకర్తలో ఇంకొకరు వచ్చి ఉంటారు. దళితులు కాబట్టి దళితులకు సంబంధించిన కొంతమంది వచ్చి ఉంటారు.
50,000 తెలుగుదేశం కార్యకర్త మీకు ఇస్తే మీరు తీసుకొని మీ భర్తకు సంబంధించిన దాన కార్యక్రమాల్లో వాడుకొని వారికి ఏ అవసరం వచ్చినా మీకు ఏ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామంటూ వారు నిలబడినప్పుడు ఆ ప్రస్తావన మీరు ఎందుకు చేయలేదు? మాకు మా జగనన్న ఉన్నాడు, మీరెవరు ఇవ్వడానికని ఎందుకు 50,000 వెనక్కి ఇవ్వలేదు? మీరెందుకు మాకు నిలబడేది మా జగనన్న ఉన్నాడని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ అంబులెన్స్ లో ఎక్కించింది ఎవరు? పోలీసులు కదా. వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసినారు కదా. మీ వైసీపీ కార్యకర్తలు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని ఎక్కించి అంబులెన్స్ లో కూర్చొని ఆయన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసినారా? పక్కన పొదల్లో ఇసిరి పడేసినారు. దళితుల పట్ల చిత్తశుద్ధి అంటే ఎలా ఉంటుందో తెలుసా సార్? చొక్కాలు ఇప్పుకొని ఒక చదువుకున్న వ్యక్తి ఆదిమూల సురేష్ రోడ్డు మీద గంతులేసినాడు. దళితులకు అన్యాయం జరిగిపోతుందో చించేసుకున్నాడు. ఒక కొండేపిలో ఒక ఆడబిడ్డని ట్రాక్టర్తో తొక్కించిన వైసీపీ కార్యకర్త బలైపోయినటువంటి ఆడబిడ్డని 2-3 సార్లు ట్రాక్టర్ వెనక్కి ముందుకు తిప్పుతుంటే కళ్ళ ముందు కూతురు చూసిన దృశ్యం ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి ధర్నా. ఆ ధర్నాకి నేను కూడా గుంటూరు నుంచి వెళ్ళా. బాధ్యతగా టీడీపీ నుంచి నక్క ఆనంద్ బాబు గారు వచ్చారు, బాల వీరాంజనేయ స్వామి గారు వచ్చారు. 5 లక్షల రూపాయలు చెక్ ఆ కుటుంబానికి సహకారాలు అందించారు. ఇన్క్వెస్ట్ రిపోర్ట్ రాసేటప్పుడు పోలీసులు ప్రభావితం చేయకుండా దగ్గరుండి నేను రాపించినాను. ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయనకి ఏం బాధ్యత? చిత్తశుద్ధిగా దళితులకి ఏ ఇబ్బంది జరిగినా నిలబడే వ్యక్తి ఒకవేళ గతంలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారేమో. కానీ ఈ రోజు దళితులను ఇంటికి పిలిపించుకున్నారేంటండి? మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి ఆయనే చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్తున్నారేంటండి? దళితులు ఇళ్ళకైతే ఈయన పోరా అండి? వాళ్ళని పరామర్శించడానికి అవుదా? వాళ్ళనే పిలిపించుకుంటారా? మీ కంటికి వాళ్ళు తక్కువలా కనిపిస్తున్నారా? సో మనము దీన్ని ఎక్కువ డ్రాగ్ ఆన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదో, కానీ దీనిలోని తప్పుని ప్రస్తావించకుండా ప్రజలకు తెలియజేయకపోతే గౌరవ జగన్ రెడ్డి గారి గురించి ఇంకా తప్పుగానే అనుకుంటారు. దళిత బంద్ అనుకుంటారు. దళితుల పథకాలు ఆపేసిన వ్యక్తి, దళితులు లెక్క లేకుండా చూసిన వ్యక్తి. ఈ రోజు ఇవి కూడా మనం ప్రస్తావించుకోవాలి. లీగల్ టర్మ్ లో ఏటూ ముద్దాయిగా ఉన్నటువంటి నువ్వు, హైకోర్టులో క్వాష్ అవ్వనటువంటి మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఆమెని కలవడం ఏంటి? మీ దగ్గరికి పిలిపించుకోవడం ఏంటి? మీరు కేసుని ప్రభావితం చేసినట్టేగా. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది ఆవిడే, ఆ రోజు దగ్గరుండి మాట్లాడింది ఆవిడే, సాక్ష్యాలు ప్రూఫ్లు అంటూ చెప్తుంది ఆవిడే. ఈ రోజు మిమ్మల్ని కలిశాక మాట మార్చేస్తే మీరు ప్రభావితం చేసినట్టేగా. మర్డర్ చేసిన వ్యక్తి కూడా ఇతను కాదేమోనండి, నాకు గుర్తు లేదండి అని చెప్పేస్తుంటారు. ఎందుకు సార్ అలా చెప్పినారంటే అవతల వ్యక్తికి భయపడి. అసలు లిక్కర్ స్కామ్ లో సార్ రాజ్ కసిరెడ్డి ఒక ఐటీ సలహాదారుడు సార్, ఏ పేరైతే చెప్తే అదే నా ఆఖరి రోజు అని మాట్లాడిన ప్రస్తావన చూసినాం. పెద్ద వాళ్లే భయపడుతున్నారు సార్. పాపం దళిత ఆడబిడ్డని ప్రభావితం చేసి చెప్పించకూడదా? అవసరమా మీకు? కేసు జరుగుతున్నప్పుడు ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు, కేసు జరుగుతున్నప్పుడు మీరు ఎలా డిస్కస్ చేస్తారన్నారు. అది ఎంత గొప్ప నైతిక విషయం తెలుసా? మనం మాట్లాడకూడదని ఆయన చెప్పినారు. మరి కేసు జరుగుతున్నప్పుడు ఏటూ ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఎందుకు మీరు తాడేపల్లికి పిలిపించుకున్నారు దళితుల్ని? ఎందుకు మీరు ఆవుతో రిపోర్ట్ మార్పిచ్చి చెప్పిస్తున్నారు? లోకేష్ మనుషులు వచ్చినారు, కలిసినారు, చిన్న దెబ్బల్లోనే అంబులెన్స్ లేదు అయిపోయిందంటే ఇవాళ పడుకున్న వ్యక్తి రేపు పొద్దున్నే నిద్ర లేకపోవట్లేదండి. ఇవాళ తింటూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అనుమానాలు లేవనెత్తుతున్న ఆవిడ కేసు ఫైల్ చేయడానికి ఆవిడకి ధైర్యం ఉందా అడగండి. ఒక పక్కన కేసు ఫైల్ చేసిన వ్యక్తి రెండో పక్కన ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వచ్చా చెప్పండి? కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు 15 రోజుల నుంచి ఆవిడ నిద్రపోతున్నారా అండి? ఇప్పుడు జగన్ గారు తట్టి లేపి ఇలాంటి స్క్రిప్ట్ చదవండి అమ్మా, చదివితే మీకు కార్పొరేటర్ గా మిమ్మల్ని గెలిపిస్తాను, మిమ్మల్ని నుంచోబెడతాను, లేకపోతే మీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చినాడా? ఎందుకు సార్ ఇలా చేస్తారు? కేసును ప్రభావితం చేయడంలో ఇది కీలక పాత్ర. ఏటుగా ఉన్న వ్యక్తి ఆవిని కలవకూడదు, ఆవిడ కంప్లైనెంట్, ఆవిని ప్రభావితం చేయకూడదు. సో ఇవన్నీ రూల్స్. అలాంటిది నేను సత్తెనపల్లి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు జరిగింది అన్నాడు. సార్ మీరు వెళ్ళేటప్పుడే జరిగింది, ఏటుకూరు బైపాస్ లో, అది ఎవిడెంటరీగా ఉంది అంటే మీరు కేసులోని ఆధారాలు తారుమారు చేసేస్తారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఇళ్లకు పిలిపించుకుని వాళ్ళతో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించేస్తారు. ఏటుగా ఉన్న వ్యక్తి కేసులో నలుగుతున్నప్పుడు హైకోర్టులో క్వాష్ ఇంకా అవనప్పుడు మీరు ఎలా కంప్లైంట్ కలుస్తారు? అది ఎంతవరకు కరెక్ట్? మీకు సంబంధిత వ్యక్తులు కలవచ్చు, మీరుగా స్వయంగా కలవకూడదు. అది యాజ్ పర్ రూల్ కి విరుద్ధం. ఇందాడ మన మిత్రుడిని అడిగాను, ఆ వెహికల్లో ఎవరుంటారనేది. ఆడియో రావట్లేదు చూడండి మేడం, ఇది ఆ వెహికల్లో ఎవరుంటారనేది నా ప్రశ్న. ఆ వెహికల్లో ఉండేది మెడికల్ సిబ్బంది, ఎక్కించింది పోలీసులు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సీన్లో పోలీసులు ఉంటే అంబులెన్స్లో పోలీసులు ఎక్కిస్తారు. సాధారణంగా రోడ్డు మీద యాక్సిడెంట్లు అప్పుడు కూడా పోలీసులే ఎక్కిస్తారు. ఆటో వద్దన్నారు, అంబులెన్స్లోనే పంపిస్తానన్నారు అనేది ఏదైనా క్రైమా? ఆటోలో తీసుకెళ్తామని కార్యకర్తలు అంటే కాదు, అంబులెన్స్లో తీసుకెళ్తాము కాబట్టి అంబులెన్స్లోనే ఏదో జరిగింది అంటే సీన్లో ఆవిడ లేదు. సార్ అంబులెన్స్ లో అనేది ఒక సెక్యూరిటీ. చెప్పండి. సార్ అంబులెన్స్ లో ఒక సెక్యూరిటీ,
ఎక్కడన్నా ఇబ్బంది అయినప్పుడు ఆక్సిజన్ పెడతారు. తర్వాత దానికి సంబంధించిన సిబ్బంది ఉంటారు. ఈ రోజు మనం ఎవరిని అనుమానిస్తున్నాం? ప్రాణాలు కాపాడేటటువంటి సిబ్బందినా? ప్రాణాలకి తెగించి ఇన్ టైంలో అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లిన వ్యక్తులనా? అయినా సరే 15 రోజుల తర్వాత గౌరవ జగన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతే చిన్న దెబ్బలకి ఎలా చనిపోతాడు? నాకేదో అనుమానం ఉంది అంబులెన్స్ లో అని ఎలా మాట్లాడతారు సార్? జీజీహెచ్‌కి బాడీ రాగానే అక్కడే కానిస్టేబుల్ వారి కోసమే ఎదురు చూస్తున్నారు. ఎక్కిచ్చిన పోలీసులు ఆ అంబులెన్స్ తో పాటుగా నలుగురు పోలీసులు ఆ వెహికల్ వెనకాలే వెళ్లారు. జీజీహెచ్‌లో దించారు. దించిన తర్వాతే ఆ లోపల చనిపోయినారో, అప్పుడు చనిపోయినారో ఎవిడెంటరీ అనేది రికార్డెడ్ సార్. ఇక్కడ ఆయనకి ఊపిరందలేదు. చాలా సేపు ప్రాణాలతో పోరాడాడు. ఇన్ టైమ్‌లో గౌరవ జగన్ రెడ్డి గారు గనక తన వెహికల్‌లో ఎక్కించుకొని జీజీహెచ్‌లో తీసుకెళ్ళుంటే మానవతా దృక్పథం అనుకునేవారు. ఆయనకంత టైం లేదు. ఆయన వెళ్ళిపోవాలి. జగన్నాథ చక్రాల్లో తొక్కించుకుంటూ పోతామనే ఒక స్లోగన్ లాగా ఆయన తొక్కించుకుంటూ వెళ్ళిపోయినారు. ఆయన పక్కన పడేసినారు సార్. వైసీపీ ఏ కార్యకర్త కూడా వారిని మోసుకొని వెళ్లి అదే అంబులెన్స్ లో కూర్చోవచ్చు కదా! బాధ్యతాయుతమైనటువంటి గౌరవ వైసీపీ పార్టీ వారు కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనానికి సింగయ్య ప్రాణం లెక్కలేదా? డ్యూటీలో ఉన్న పోలీసులు జగన్ గారికి ప్రాణాల్ని రక్షణ కల్పించడం పాపం పక్కన పెట్టి ముందు ఒక సింగయ్య ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసినారంటే ఎంత చిత్తశుద్ధండి. అసలు ఆ పోస్ట్ నే మనం పబ్లిక్ సర్వే రూపాయలు అమౌంట్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఈ రోజు మనం ఒక 10 రోజులు టీవీ డిబేట్ లో ఇదేం పద్ధతి, మానవత్వం లేదా? అల్లు అర్జున్ గారే చిత్తశుద్ధిగా ₹1,00,00,000 ఇచ్చినారు. వారే స్వయంగా హాస్పిటల్‌కి వెళ్ళినారు. వారే స్వయంగా వారి కుటుంబాన్ని పరామర్శించినారు. అరవింద్ బాబు గారు లాంటి వ్యక్తి అంటే అల్లు అర్జున్ గారి తండ్రికి కేసుకి ఆయనకి సంబంధమే లేదు. ఆయన క్షమాపణ చెప్పినారు. ఎక్కడో ఉండే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మేమింతిస్తాం అని ముందుకొస్తే అంటే వాళ్ళందరూ ఒక యాక్టర్లు. కానీ ఇతను మాజీ ముఖ్యమంత్రి కదా! ఇంకెంత చిత్తశుద్ధి ఉంటది? ఆయన కారు కింద కూడా పర్లేదు. ఎక్కడో తొక్కిసలాట జరిగింది. ఇతను కారు కింద పడింది. అందులోనూ ఇతనికి చెప్పినాం, "అయ్యా స్వామి 100 మందిని తెచ్చుకొని అయినా మందినేసుకొని మందలుగా రాక నీకు 4, 5 వెహికల్స్‌కి పర్మిషన్ ఇచ్చినామని" నెక్స్ట్ డే మోడీ గారి ప్రోగ్రామ్ ఉన్నా సరే పోనీలే ఈ ప్రజాస్వామ్యంలో రైట్ టు మూవ్‌మెంట్ ఆర్టికల్ 19ని కాపాడాలన్నటువంటి మంచి ప్రభుత్వం ఈ చంద్రబాబు గారికి నిజంగా శతకోటి వందనాలు సార్. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి గారికి జీవో నంబర్ 1 సృష్టించేసి కుర్చీ ఎక్కి మైక్‌తో మాట్లాడుతుంటే మైకులు పీకేసి కుర్చీ లాగేసినా సరే ఈయన ప్రభుత్వం వచ్చాక సాటి ముఖ్యమంత్రి కొడుకుగా భావించి ఒక తోటి మాజీ ముఖ్యమంత్రిగా భావించి ఇతనికి అన్ని ప్రొవిజన్స్ కల్పిస్తుంటే చూడండి దాన్ని దుర్వినియోగం చేసుకోవడమే కాకుండా అంబులెన్స్ లో ఏమన్నా జరిగి ఉండాలి. చిన్న చిన్న దెబ్బలకి ఎలా చనిపోతారు? అంటే ఈవిడేమన్నా డాక్టరా చెప్పండి? రఘురామకృష్ణరాజు గారిని కొట్టించినప్పుడు సార్ మీరు నమ్మండి కాళ్ళకి గర్భవతికి వచ్చినటువంటి నొప్పులు లేకపోతే వాతలు అని అంటే ఆయన అన్నారు, "అమ్మ నాకు బాగా పొట్టు ఉందంటే తిని వచ్చిన పొట్టమ్మ, ఇది కడుపు కాదు" అన్నారు సార్. ఇది కడుపు కాదు, నేను గర్భవతిని కాదు, గర్భవంతుడిని కాదు. నాకు ఒక బాగా తిని వచ్చిన పొట్ట. మీరు ఆ కడుపుని చూసి ఆ కాళ్ళ మీద కొట్టిన వాతల్ని మీరు గర్భవతులకు వచ్చేటటువంటి రోగానికి సంబంధించినటువంటి రంగుల్లాగా మారిపోయినాయి కాళ్ళు. అందుకే ఈ వాతలు అలా పడిపోయినాయి అని చెప్పారు సార్. అంటే వారు తలుచుకుంటే తిమ్మిని బమ్మిని చేసేస్తారు, బమ్మిని తిమ్మిని చేసేస్తారు సార్. సో ఇన్ని రోజులకి అయినటువంటి ప్రతిస్పందన చట్ట విరుద్ధం. ఏటు గారు కలవడానికి వీల్లేదు. అది కూడా కలవకుండా ఆయనే పిలిపించుకున్నారు. సో ఆయన వారికి ఇచ్చేటటువంటి మర్యాద అది. ఇన్ని రోజులు ఎందుకు స్పందించలా? ఆటో ఎక్కితే వస్తానన్నటువంటి రాజకీయ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు అంబులెన్స్ అయితే ఎందుకు ఎక్కలేదు? ఇంటెన్షనల్ గా వారు కుట్ర కోణంగానే ఇది 15 రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ సార్. అంటే నాకు తెలిసి ఇక్కడ ఏదో ఒక మూవ్‌మెంట్ నడుస్తుంది. అంటే నాకు తెలిసి సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. చెవిరెడ్డి గారిది రెండో రోజో, మూడో రోజో సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. చెవిరెడ్డి గారు అన్ని విషయాలు కక్కేసినారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారి పేరు తెర మీదకొచ్చేదన్న మూవ్‌మెంట్‌లో ఈమెను తెర మీదకు తీసుకొచ్చారు. కింగ్ కరోడా సార్. డైవర్షన్ పాలిటిక్స్ లో ఈయనకు మించిన వారు లేరు. ఆ రోజు అప్పుడెందుకు వచ్చిందో మాకు అర్థం కాల. అప్పుడెందుకు వచ్చిందంటే ప్రధాని మోడీ గారి పర్యటనని హైలైట్ చేయకుండా డైవర్ట్ చేస్తూ అన్ని టీవీల్లో సింగయ్య డైవర్షన్ అయిపోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశంలో అందులో మన రాష్ట్రంలో అది వైజాగ్ పరిసర ప్రాంతంలో అసలు త్రిమూర్తులు లాంటి ముగ్గురు మధ్యలో జరుగుతున్నటువంటి సంప్రదాయాన్ని చూస్తుంటే గొప్పగా అనిపించింది సార్. కానీ దాన్ని హైలైట్ కానికుండా ఈయన సింగయ్యని హైలైట్ చేసేసినాడు. ఇప్పుడు మళ్ళీ సింగయ్య గారి భార్యని తెర మీదకు తెచ్చి అలా ఎలా చనిపోతారు, అంబులెన్స్ లోనే జరిగింది, చిన్న దెబ్బలతో చనిపోతారంటే ఇప్పుడు దీని గురించి కూడా మన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మనం కూడా చర్చించుకుంటున్నాం. కానీ దేన్ని చర్చించుకోవాలి? సిట్ దర్యాప్తులో ఆయన పేరు రాబోతుంది, ఈడీ ఎంటర్ అవబోతుంది, డబ్బులు దొరికేసినాయి, ఇవన్నీ చెప్పుకోవాలి. కానీ డైవర్ట్ చేసేస్తాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా 2 months దొరకలేదండి. ఆయన్ని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇంకా కూడా కొంతమంది పోలీసులు
ఆయన మనుషులే ఉన్నారనే దానికి అదొక ఎవిడెంటరీ. ఆయన దొరికేసిన టైంలో మన టీవీలో ఎప్పుడు చూపించలా. అదేంటి అవును. గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు చర్చించుకోలేదు అనుకున్నాం. అప్పుడు ఇంకొక అవును. అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారంటే దాని అర్థం ఇంకొక అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారని భావించండి సార్. ఇది చట్ట విరుద్ధం. ఆవిడ అలా చెప్పినా అది చెల్లదు. అది అవును. డాక్టర్లు చూసుకుంటారు. చిన్న దెబ్బలా, పెద్ద దెబ్బలా, చనిపోయేంత దెబ్బలా, చనిపోని దెబ్బలా అనేది అక్కడ జీజీహెచ్ లో పోస్ట్ మార్టం లో క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది. అదొక ఎవిడెంటరీ. కావాలంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ మార్టం చేసుకోండి. నో నీడ్ అండి. ఓకే, కన్క్లూషన్కి వెళ్దాం. రజనీ గారు చెప్పండి, మేము ఒకసారి ఫైనల్గా ఒక దృశ్యం, ఒక మరణం, 100 ప్రశ్నలు ఏమంటారు? కన్క్లూషన్గా సింపుల్గా కొంచెం షార్ట్లో కొంచెం. సార్ చట్ట విరుద్ధమైన అటువంటి పని అండి. ఎవరైతే కంప్లైనెంట్ వారి మీద పెట్టిందో వారినే వారింటికి పిలిపించుకోవడం అనేది చట్ట విరుద్ధం. అది లీగల్ టర్మ్ లో రూల్ ఆఫ్ ని బ్రేక్ చేయడం. అదే రకంగా ఆవిడ ఏదైతే గతంలో చెప్పిన మాటకి విరుద్ధంగా ఈ రోజు ఆవిడతోనే స్టేట్మెంట్ ఇవ్వడం. అదే రకంగా అంబులెన్స్ అంటే అక్కడ సంబంధించిన సిబ్బందిని అనుమానించడమే కానీ దానికి ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, లేకపోతే లోకేష్ గారికి ఎటువంటి సంబంధం ఉండదండి. ఈ రోజు వారు అనుమానిస్తుంది అక్కడ అంబులెన్స్ లో ఉండేవారినా, లేకపోతే వారి భర్త ప్రాణాలని కాపాడుతున్నటువంటి వ్యక్తులనా, లేకపోతే సహాయం చేసేటటువంటి ఆపద హస్తాన్నా అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఎనీవే, ఆయనకు అలవాటైనటువంటి విద్య ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ అని ఆధారాలని బకెట్లు పెట్టి రక్తాలని కడిగేసినటువంటి దృశ్యాలు మాకు తెలుసు. గులకరాయి గురి చూసుకొట్టినప్పుడు కూడా ఆయన కనీసం కోడికత్తి సీను గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఏ రోజు కోర్టుకు రాలేదు. అదే రకంగా గులకరాయి గురి చూసి కొట్టిన అతన్ని మాత్రం అరెస్ట్ చేసి జైల్లో కుమ్మిచ్చేసినారు. ఒక 4-5 రోజులు పాపం చాలా ఇబ్బంది పెట్టినారు. కానీ రాయి అక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది అని కూడా ఒక్క స్టేట్మెంట్ చెప్పలేదు ఆయన. ఆయనకి ఏమీ జరగకుండానే రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటటువంటి వ్యక్తి ఈ రోజు అంబులెన్స్ లో ఒక మనిషి చనిపోయారు అంటూ, దానికి గల కారణాలు అంటూ ఈ రోజు ఏదో జరిగింది, ఏదో జరిగింది. ఏం జరిగింది? ఏం జరిగింది? మీ వైసీపీ కార్యకర్తలే శవ రాజకీయం కోసం ఒక శవాన్ని తెర మీదకు తీసుకొచ్చారా? అంబులెన్స్ లో ఏదో జరిగి ఉంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయినటువంటి కానిస్టేబుల్ జీజీహెచ్ హాస్పిటల్లో మీరెందుకు స్పందించలేదు? ఆయన్ని కలిసిన తర్వాత మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ని చదువుతున్నారా? చదవకపోతే మిమ్మల్ని చంపేస్తామన్నారా? లేకపోతే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో గెలిపిస్తామన్నారా? ఏ ఆఫర్ ఇస్తానని ఈ రోజు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కి విరుద్ధమైన స్టేట్మెంట్ మీరే ఇస్తున్నారు. దయచేసి తప్పమ్మా. అంటే తప్పని మనం చెప్పలేకపోతున్నాం అండి. పెద్ద పెద్ద సిఐడి అధికారులను సైతం ఆయన లోబరుచుకుని వారితో తప్పు సింగయ్య చేపించినప్పుడు భార్యకి ఒక దళిత ఆడబిడ్డతో తప్పుడు స్టేట్మెంట్ ర- ర- ఇవ్వడంలో రజ- తప్పే రజనీ గారు రజనీ గారు రజనీ గారు Yes, sir. సింగయ్య భార్యకి రాష్ట్రం అంతా కూడా ఆవిడ నిన్న మాట్లాడిన విధం మీద ఏమనుకుంటున్నారు? గతంలో ఏం మాట్లాడింది, ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది. ఆవిడ భర్త మరణానికి కారణం అసలు ఎవరు అనేది ఒకసారి మీరు చెప్పండి. ఒకసారి ఆవిడ సింగయ్య భార్యకి అర్థమయ్యేలాగా. ఎందుకంటే ఆవిడ తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. ఒకేలా ఆశపడతాను తప్పేం కాదు. ఎందుకంటే పేదరికంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒకటే. కానీ ఆ రాజకీయాలకి, అంటే వాళ్ళ రాజకీయ అవసరాలను మాకెందుకండి, సాయం చేస్తానంటే వచ్చాము, చేస్తే సాయం చేయండి, లేదండి వెళ్ళిపోతాం. ఎంత పేదరికం ఉన్నా సరే అబద్ధాలను చెప్పడం అనేది సభ్యత కాదు. ఎందుకంటే ఆ రోజు ఆవిడే ఆ నోటితో ఆవిడే చెప్పింది. పోతే అంబులెన్స్లో అనేది జరిగిందని చెప్పని ఈరోజు ఆవిడ చేసినటువంటి కామెంట్ ఏదైతుందో రేపొద్దున దాని మీద చర్చ నడపాల్సి ఉంటుంది. అంబులెన్స్లో ఉన్న వాళ్ళ మీద విచారణ చేయండి అంటారు. వాళ్ళు చాలా చిన్న చిన్న కుటుంబాలండి. అంబులెన్స్లో పనిచేసే వాళ్ళు కూడా పెద్ద కుటుంబాలు ఏం కాదు. అంటే ఈయన భర్తను చంపింది జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం కనిపిస్తుంది, అందరికీ తెలుసు. ఆ వెహికల్ కింద పట్టడం వల్ల, ఆ కారు ఈడ్చుకుపోవటం వల్ల లెన్స్ దెబ్బతిన్నాయి, రిప్స్లో ఉన్నటువంటి పక్కటెముకలు రిప్స్ దెబ్బతిన్నాయి, ఈ సైడు అవి లెన్స్ పోయాయి. అలా నష్టపోయి చనిపోయాడు ఆయన. అది తెలిసి కూడా ఆవిడ పాపం ఇంకా కొన్ని కుటుంబాన్ని బలి చేయాలనుకుంటుంది, అంటే రాజకీయం కోసం. సరే, ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకసారి సింపుల్గా చెప్పండి సార్. ఇక్కడ నాకు ఇప్పుడే గుర్తొస్తుంది సార్, వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. మీరు అంటున్నారు సింగయ్య భార్య అబద్ధం చెప్పిందేమోనని. అక్కడ ఆ మూవీలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అండి. ఏదైతే న్యాయం చేయండి అంటూ పవన్ కళ్యాణ్ గారు వకీల్ సినిమాలో ఆయన్ని వచ్చి అడిగారో, మరి అదే న్యాయం చేయమన్నప్పుడు ఎవరైతే వచ్చినారో వారితో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి కేసుని వెనక్కి తీసుకున్న దృశ్యం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భయపెడితే భయపడతారు, ఆశ చూపిస్తే ఆశపడతారు. ఆశకి భయానికి ఊగిసలాడే బతుకులు వారివి. వారి నుంచి మనం ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేటటువంటి ఒక డైలాగ్ ఏదైతే ఉందో, పేదోడికి న్యాయం దొరకదు,
పేదోడికి న్యాయం అంటే భయపెడితే భయపడిపోతారు సార్. ఆశ చూపిస్తే ఆశపడతారు. సో ఆశకి, భయానికి మధ్య ఊగిసలాడే వారి పరిస్థితుల్ని ఈ రోజు మనం కనీసం క్రిటిసైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో సార్. ఎందుకంటే పెద్ద పెద్ద రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారులే నేను ఏ పేరైతే చెప్తే అదే నా ఆఖరి రోజు అని మాట్లాడుతున్నప్పుడు పెద్ద పెద్ద సిట్ దర్యాప్తుదారులకి జే బ్రాండ్స్ అధినేత ఎవరో తెలిసినా గానీ ఈ రోజుకి బయట పెట్టే పరిస్థితి లేనప్పుడు ఒక దళిత ఆడబిడ్డ ఈ రోజు నా సింగయ్య అనే ఒక భర్త చావుకి కారణాలు పలానా, నాకు అంబులెన్స్ మీద అనుమానాలు ఉన్నాయి, లేకపోతే ఈ దెబ్బలతో చనిపోతారా అని ప్రశ్నలు లేవనెత్తిందంటే అది కూడా గౌరవ జగన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతే ఈ మాటలు చెప్తుందంటే ఆవిడ భావోద్రేకాలు, ఆమె ఏ పరిస్థితిలో ఉందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారండి. ఆవిడకు వచ్చిన పరిస్థితి గురించి మేమందరం బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. ఆవిడతో ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ దళితుల్ని ఇలా వాడతారా? దళితుల్ని మీ ఇళ్లకు పిలిపిస్తారా? దళితులకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి అయితే నెలకొనిందండి. ఆవిడ అలా మాట్లాడడం తప్పు అనే దానికంటే ఏ పరిస్థితుల్లో మాట్లాడిందో మేము అర్థం చేసుకోగలమండి. అందులో ఆవిడ జగన్ గారిని కలవక ముందు ఈ మాట మాట్లాడుంటే పోనీలేదు, ఆవిడకి అనుమానం వచ్చిందేమో అనుకోవచ్చు. అదే రకంగా సింగయ్య చనిపోయిన నెక్స్ట్ డేనే మాట్లాడుంటే సర్వసాధారణంలో ఏ భర్తకైనా చనిపోయినప్పుడు ఆ భార్య ఇలాగే రియాక్ట్ అవుతుంది, కోపంలో, భావోద్వేగంలో. నా భర్త చావుకు కారణం ఇదే, ఈ రాజకీయాలు మాకొద్దు అని మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. సో కానీ ఈవిడ 15 రోజుల తర్వాతనో, లేకపోతే జగన్ గారిని కలిసిన తర్వాతనో, తాడేపల్లి నుంచి బయటకు వచ్చిన తర్వాతనో, ఇందాక సోదరుడు చెప్పినట్టు ఇది ప్రెస్ మీటా లేకపోతే ప్రీ ప్లానెడ్ మీటా అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఆవిడ అన్ని టీవీ ఛానల్స్ ని పిలిపించలేదు. పిలిపిస్తే మీడియా మిత్రులు మీలాంటి వారు ప్రశ్నిస్తారు. ఏమ్మా ఆ రోజు మీరే కదా అడిగింది, ఆ రోజు మీరే కదా వైసీపీ కార్యకర్తలు నెగ్లిజెన్సీగా నిర్లక్ష్య ధోరణితో లేట్ అవడం వల్లే నా భర్త ప్రాణం చనిపోయాడని. ఎందుకంటే ఇమ్మీడియట్ గా అదే జగన్ గారు వెహికల్ లో తీసుకెళ్లి జీజీహెచ్ లో అడ్మిట్ చేస్తుంటే కొన ప్రాణంతో కాపాడి ఉండేవారేమో. ఆయన అక్కడ పక్కన పడేయడం, పోలీసులు రియాక్ట్ అయి తీసుకెళ్లి కొన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో అంబులెన్స్ లో ఎక్కించడం. సో ఇవన్నీ కూడా మానవతా దృక్పథం చాటుకున్నారండి. కానీ ఎక్కడ మానవత్వం లేని ఆయన ఈ రోజు సింగయ్య గారి భార్యతో ఇదంతా చెప్పిస్తున్నారేమోనని మేమైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. కోర్టు వారు కూడా చెప్తారండి, చట్ట విరుద్ధం ఏటుగా ఉన్న ముద్దాయి ఆమెతో మాట్లాడకూడదు, ఆమెను అలా పిలిపించుకోకూడదు, ఆమెను అలా ప్రభావితం చేయకూడదు, ఆమెను ప్రభావితం చేయబట్టే ఈ మాటలు మాట్లాడిందని కోర్టు వారు దృఢంగా నమ్ముతారండి.